Hi friends, good morning, welcome to my channel. అందరూ మైసమ్మ ఫస్ట్ టైం వెళ్ళాము. భువనగిరి డిస్ట్రిక్ట్ ఇది. మెట్రోలో వెళ్ళి దిల్సుఖ్ నగర్లో దిగి అక్కడ నుండి క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళొచ్చు. అదే కార్లో వెళ్ళినామనుకో అవుటర్ రింగ్ రోడ్ పైన వెళ్తే 1.5 hours, ఇలా వెళ్తే 3 hours పట్టింది. ఫ్రెండ్స్ వెళ్ళాము, ఈరోజు బర్త్డేకి వెళ్ళాం కదా. వాళ్ళు ఇక్కడ అమ్మవారికి చేసిరనమాట. వాళ్ళ నల్గొండకి 1 hour దగ్గరలో వెళ్ళాము. మైసమ్మ తల్లి, ఆరు మైసమ్మ అంట, అందుల మైసమ్మ. ఇంకా వెళ్ళి అక్కడ కాళ్ళు అయితే కడుక్కుంటున్నాము. అక్కడ ఉందా నల్ల ఒకటి పిల్లలకి అంతే ఉంటుంది, అంతే ఉంటుంది. అది బతుకం ఇట్లా అన్నీ పెట్టు, వేసి ఉరుకుతాడు. ఇంకా కాలు పడుకొని గుడి లోపలికి అయితే ఉంది కదా. ఇదైతే చాలా బాగుంది, పెద్దగా. ఇంకందరు ఇక్కడ మొక్కుకున్నలు పేట్లు పోయడం, పండుకోవడం, దావతులు తీసుకోవడం, పక్కనే ఫంక్షన్ ఉంది. ఇంత బాగుంది. ఇక్కడ మొక్కుకొని మా ఫ్రెండ్ వాళ్ళైతే ఇక్కడ మేకలు చూసి ఫంక్షన్ బర్త్డే చేసి వంటలు, ఫుడ్ అంతా అక్కడ భోజనాలు. ఇంక ఇక్కడ వెళ్ళాం కానీ ఒక ఆవిడ కూర్చున్నారు అక్కడ, అందరికీ బొట్టు పెడుతుంది. ఇంకా పెట్టించుకున్నాం మేము కూడా. ఈమెనే మైసమ్మ అమ్మవారు చూడండి. ఇక్కడ మొక్కుకొని ఒక చెట్టు ఉంది పక్కన. ఇంకా ఫ్రెండ్స్ మొక్కుకుంటున్నారు. నేనైతే మొత్తం పక్కన వచ్చేసా. ఇక్కడ ఒక చెట్టు ఉంది పెద్దది, ఎన్ని వందల సంవత్సరాలదో అది చూడండి. ఇంకా దాన్ని అట్లా మధ్యలో ఉండి అలా రేకులేసి కట్టేశారు. ఇంకా గుడి ఎంత ఉందో అంత పరిస్థితిపోయింది అనమాట పైన చెట్టు. ఇంకా అమ్మవారు, 2-3 ఉన్నారు అక్కడ అమ్మవార్ల గుళ్ళు. ఇంకా అక్కడ కూడా దండం పెట్టుకొని ఇక్కడ ఏమనుకున్నా జరుగుతాయంట. ఫ్రెండ్ అది ఇంకో అమ్మవారు మనసులో కోరిక మొక్కుకొని దండం పెట్టేసుకోవాలి. ఇంకా మేమైతే పెట్టేసుకుంటున్నాము. మా ఫ్రెండ్ ఎప్పటి నుండో వెళ్దాం అనుకున్నాము. ఇంక ఈరోజు వాళ్ళ ఫంక్షన్ కూడా ఉండే కాబట్టి 2 కలిసి వచ్చినాయి. దేవుణ్ణి చూసాము, ఫంక్షన్ అయిందనమాట. పొద్దున 5 గంటల నుండి రాత్రి 7 వరకు ఈ గుడి ఓపెనే ఉంటుంది. రోజు ఏం మూసేయడం అట్లా ఏం ఉండదు. మెయిన్ రోడ్డుకే ఉంది, బస్కి వెళ్ళే వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ కూడా మొక్కడం అయిపోయింది. ఇంకా మొక్కేసి బయటకు వచ్చేస్తున్నాము. పక్కనే ఫంక్షన్ హాల్ అన్నమాట.
ఇంక ఇక్కడ మొక్కేసి చూడండి గుడి చుట్టూ ఎంత పెద్దగా ఎంత బాగుందో, చాలా విశాలంగా ఉందన్నమాట. మెయిన్ రోడే నల్గొండ రోడ్డు. ఇంకా మొత్తం ఖాళీ ప్లేస్ చాలా ఉందన్నమాట. అక్కడ మంచిగా ఏదో అడవిలు ఉన్నట్టుంది. మెయిన్ రోడ్ అవతల సైడ్ మొత్తం అడవిలా ఉంది ప్రశాంతంగా. కానీ బస్ స్టాప్ కు దగ్గర కదా, చాలా బస్సులు వెళ్తున్నాయి. ఇంకా మేమైతే ఫంక్షన్ హాల్ పక్కనే వెళ్తున్నాము.